అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. ఫైనల్గా అయితే హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. జూన్ 21 ఈవినింగ్ అప్డేట్ అనమాట. మనకు ఫెస్టివల్ వచ్చేసి ఇంకా 67 డేస్ మాత్రమే మిగిలి ఉందన్నమాట. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. నిన్న మనకు ఈవినింగ్ నైట్ వరకు అయితే మనకు లెఫ్ట్ సైడ్లో ఏదైతే శ్రీ గజ్జలమ్మ దేవి ఎక్కడైతే ఉందో అక్కడ వరకు అయితే మనకు పోల్స్ కట్టలు దొడ్డు కర్రలు పెట్టడం అయితే చూపించాం. సో ఈరోజు స్వామివారి దగ్గర నిన్న ఈవినింగ్ నుంచి ఈరోజు ఈవినింగ్ వరకు స్వామివారి దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి దగ్గరికి వెళ్ళి పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా అయితే మాట్లాడిస్తా. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. స్వామివారి దగ్గర లాంగ్ వ్యూ చూసుకోవచ్చు. రోజు రోజుకైతే మనకు స్వామివారి దగ్గర చాలా అంటే చాలా స్పీడ్గా వర్క్ అనేది జరుగుతుంది. సో చూసుకోవచ్చు నిన్న ఈవినింగ్ నైట్ వరకు మనకైతే ఈవినింగ్ అప్డేట్ ఇచ్చిండే. అప్పుడు మనకు ఏదైతే లెఫ్ట్ సైడ్ మనకు గజ్జలమ్మ దేవి ఉందో అక్కడ సైడ్ అయితే మనకు కర్రలు అయితే పెట్టేశారు. ఈరోజు మనకు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి మనకు 8 to 10 మధ్యలో అయితే అన్న వాళ్ళైతే ఇక్కడ మనకు ఈ పోల్స్ అయితే పెట్టడం జరిగింది. చూడండి మనకు రైట్ సైడ్లో పోల్స్ ఉన్నాయి కదా, అక్కడ మనకు ఆ మండపంలో అయితే పెట్టడం అయితే జరిగింది. సో దగ్గరికి వెళ్ళి పాయింట్ టు పాయింట్ మాట్లాడేసుకుందాం. సో లేట్ చేయకుండా దగ్గరికి వెళ్ళిపోదాం. సో నేరుగా మనం చూసుకున్నట్లయితే ఎవరైనా బ్యానర్ చూడకపోతే మళ్ళీ అన్నవాళ్ళు బ్యానర్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ. సో ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ వస్తే చూడండి ఒకసారి. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో మనకి ఈసారి 2025 ఇయర్లో అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. 71 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 69 ఫీట్ మట్టి గణేష్ అన్నమాట. సో మనకు 5 శేషనాగులు వస్తున్నాయి, 3 తలలు వస్తున్నాయి, 8 చేతులు వస్తున్నాయి. మనకు రైట్ అండ్ లెఫ్ట్ మనకు శ్రీలక్ష్మి సమేత హయంగ్రీవ స్వామి వస్తుండు. అదేవిధంగా గజ్జలమ్మ దేవి, ఇక్కడ కాళ్ళ దగ్గర వచ్చేసి శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లలిత త్రిపుర సుందర్ అయితే మనకి ఈసారి చూడవచ్చు. అంటే మనకి ఈరోజు అప్డేట్ ఏంటంటే, సో నిన్న అన్నవాళ్ళు ఈ వీడియోలో ఈవినింగ్ నేను నైట్ వరకు అయితే పెట్టాను ఇక్కడ వీడియో. ఇదైతే ఏమైందో పోల్స్ దొడ్డు కర్రలు, ఆ పోల్స్ మనకు ఏదైతే లెఫ్ట్ సైడ్ మండపం ఉంది కదా, ఆ మండపంలో అన్నవాళ్ళు అయితే కర్రలు అయితే మొత్తం పెట్టేసుకున్నారు. చూడండి సైడ్ కర్రలు. నిన్న సైడ్ కర్రలు జస్ట్ ఒక 2 లైన్ల వరకే పెట్టిండ్రే. సో ఈరోజు అన్నవాళ్ళు కంప్లీట్గా పై దాకా పెట్టారు. చూడండి పై దాకా పెట్టడం అయితే జరిగింది ఇక్కడ వరకు. సో నిన్న అన్నవాళ్ళు ఇక్కడ మనకు కర్రలు అయితే పెట్టడం జరిగింది. సో అదేవిధంగా స్వామివారిది ఇంకో అప్డేట్ ఏంటంటే, ఇక్కడ బేస్ అన్నవాళ్ళు చూడండి వెల్డింగ్ నాగబాబు అన్న టీం వాళ్ళు వచ్చేసి ఇక్కడ బేస్ అనేది కంప్లీట్ చేసి పారేశారు. మొత్తం అన్నవాళ్ళు రెడీ చేసి పెట్టేశారు. ఇదొక బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి రైట్ సైడ్ మండపం కూడా అన్నవాళ్ళు రెడీ చేసి పెట్టుకుంటారు. సో అన్నవాళ్ళు ఇక్కడ మార్క్ చేసుకొని లెవెలింగ్ చేసుకొని ఇక్కడ అన్నవాళ్ళు చూడండి. సో దీనైతే రెడీ చేయడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఏదైతే రైట్ సైడ్ మండపం ఉందో రైట్ సైడ్ మండపంలో అన్నవాళ్ళు అయితే మనకు ఆ రాడ్లు చూశారు కదా, ఇవే రాడ్లు మనకు అన్నవాళ్ళు తీసుకొని బేస్కు రెడీ చేయడానికి అయితే ఇంకా లేవలింగ్ మార్కింగ్ ఇచ్చేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటున్నారు. సో స్వామివారి బేస్ చూసుకోవచ్చు. స్వామివారి బేస్కి వచ్చేసి మొత్తం వర్క్ అయితే అయిపోయింది అనమాట. ఒకసారి మీకు బేస్ చూపిస్తా. ఇక్కడ మెయిన్ లిఫ్టింగ్ పోల్ ఇవి వచ్చేసి, అక్కడ లిఫ్టింగ్ పోల్ 2 సైడ్లో లిఫ్టింగ్ పోల్ అయితే ఉంటుంది అనమాట. సో ఎందుకంటే మనకు గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు ఈ పోల్ తోటి మనకు అన్నవాళ్ళు లిఫ్టింగ్ క్రేన్ సాయం తోటి లిఫ్టింగ్ చేస్తారు. అన్నవాళ్ళు ఇక్కడ మళ్ళీ మనకు హోల్ పెట్టేసుకుంటారు లిఫ్టింగ్ చేయడానికి. సో ఇక్కడ మనకు 2 ఫీట్ల వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకున్నారని చెప్పాను కదా, చూడండి ఒకసారి కంప్లీట్గా అటు సైడ్ అండ్ లెఫ్ట్ రైట్ 2 సార్లు పెంచేసుకున్నారు. స్వామివారికి ఏదైతే మనకు సైడ్ ఏదైతే ఇక్కడ మనకు ఈ సైడ్లు రాడ్లు పెట్టేసుకున్నారు చూసారా, అది మనకు స్వామివారి కండువలాకైతే వస్తుంది అనమాట. దీనికి వచ్చేస్తుంది స్వామివారి కండువ. సో మొత్తం రాడ్లు కంప్లీట్గా అయిపోయింది. మనకు స్వామివారిది వచ్చేసి పైన అన్నవాళ్ళు చూడండి వెల్డింగ్ పైన వేస్తున్నారు. చూడండి మా అన్నవాళ్ళు వచ్చేసి మనకు 3వ ఫ్లోర్లో అయితే అన్నవాళ్ళ దగ్గర వర్క్ అయితే చేస్తున్నారు. చిన్నవి ఏమన్నా రాడ్లు ఉంటాయి కదా మనకి ఇట్లా అడ్డంగా తీసుకుపోయే రాడ్లు. సో ఇటు ఒకటి వచ్చింది, సో మళ్ళీ అక్కడ ఒకటి రాడ్ వచ్చింది చూడండి. ఆ రాడ్లకైతే అన్నవాళ్ళు అయితే వెల్డింగ్ చేసేసుకున్నారు పైన. మనకు చూడండి అన్నవాళ్ళు ఏ విధంగా చేసుకుంటున్నారు. హాయ్ బాయ్ ఇక్కడ చూడండి మనకు అన్నవాళ్ళు అయితే నిన్నైతే కర్రలు ఇక్కడ 4 కర్రలు అయితే రావడం జరిగింది. మనకి అయితే రైట్ సైడ్ మండపం ఉందో ఇక్కడ ఒక కర్ర అన్నమాట. సో అక్కడ ఒక కర్ర, అక్కడ ఒక కర్ర, అక్కడ ఒక కర్ర. మెయిన్ బేస్మెంట్ ఉంది చూసారా, అది మనకు అడ్డం ఉన్న అన్నవాళ్ళు కూలగొట్టి మరి ఇక్కడ అయితే కర్ర పెట్టడం అయితే జరిగింది చూడండి. సో మనకు ఏదైతే రైట్ సైడ్లో మండపంలో అక్కడ 3 కర్రలు పెట్టడం జరిగింది. ఆ చివరికి వచ్చేసి అన్నవాళ్ళు అయితే ఇక్కడ మార్క్ ఇచ్చేసుకుంటున్నారు. మనకి స్టేజ్ తయారు చేయడానికి ఏదైతే మనకు రైట్ సైడ్ మండపం ఉంది చూసారా, ఆ మండపంలో అన్నవాళ్ళ స్టేజ్ వరకు రెడీ అనేది ఇక్కడ మనకు మార్క్ ఇచ్చేసుకుంటున్నారు. సో పెన్సిల్ తోటి చూసుకోవచ్చు. వెల్డింగ్ నాగబాబు అన్న టీం వల్ల అన్న వాళ్ళందరూ కలిసి ఇక్కడ లెవెలింగ్ అండ్ ఏ విధంగా మనకు కొలతలు ఇచ్చేసుకొని కట్ చేసుకొని మనకు స్టేజ్ అనేది కంప్లీట్ చేయాలనేది అన్న వాళ్ళు ఇక్కడ ఏమన్నా
ఒకవేళ బెండ్ ఉన్నా కూడా మన అన్న వాళ్ళు అయితే స్టేట్ చేసుకొని అన్న వాళ్ళు అయితే మార్క్ చేసుకొని రెడీ చేసేసుకుంటున్నారు. అదేవిధంగా చూసుకోవచ్చు మనకు ఎంత ఫీట్ హైట్ అయితే వెళ్ళిపోయిందో చూడండి ఒకసారి. సో అన్న వాళ్ళు మొత్తానికి రైట్ సైడ్ మండపం కూడా మొత్తం కర్రలు పెట్టేశారు. ఇంతకుముందు మనకు ఇక్కడ మెయిన్ కర్ర దొడ్డు కర్ర ఇక్కడ పెట్టేసి పూజ చేశారు. మార్నింగ్ 8 గంటలకు ఆ విధంగా 8-9 గంటల మధ్యలో అయితే అన్న వాళ్ళు అయితే ఈ పూలు పెట్టి ఇక్కడ పూజ కూడా చేయడం జరిగింది. చూడండి ఇక్కడ మీకు దండ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు కర్రలు వచ్చేసి ఇక్కడ దాకా వచ్చింది చూడండి. మొత్తం మనకు 3 కర్రలు వచ్చేసినాయి. మనకి ఏదైతే రైట్ సైడ్ ఉన్నాయో 3 కర్రలు. అక్కడ బేస్మెంట్ ఏదైతే ఉందో చూసారా, ఆ బేస్మెంట్ పై దాకా కూడా మనకు కర్ర రావడం జరిగింది చూడండి. సో మనకు జాయింటింగ్గా మనకు సపోర్టింగ్గా ఉండడానికి అక్కడ మనకు పిల్లర్కి వేసుకున్నారు చూడండి. జాయింటింగ్ కర్రలు వచ్చేసి ఇక్కడ మనకు జాయింట్ వేసుకున్నారు, పై దాకా వెళ్ళిపోయింది. సో మీరు పైన చూసుకోవచ్చు. ఈసారి స్వామివారు మనకు 69 ఫీట్ల గణేశుడు కాబట్టి సో అన్న వాళ్ళు కొంచెం పై దాకా మన కర్రలు అయితే ఇచ్చేసుకున్నారు అనమాట. ఆ పైన చూడండి ఇటు సైడ్ రైట్ అయినా లెఫ్ట్ 2 సైడ్లు అయితే మళ్ళీ పైన మనకు 3 ఇంతలు అయితే కర్రలు అయితే జోడియడం అయితే జరుగుతుంది. అంటే ఇంకా మనకు 3 కర్రలు అయితే పైన వస్తాయంట. అవి కూడా ఎట్లా అంటే అన్నవాళ్ళు క్రేన్ సాయంతో అయితే లేపి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అంత హైట్లో మనుషులతో పెట్టడం కాళ్ళతో పెట్టడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో అందరూ క్రేన్ తీసుకొస్తారు. పైన కూడా క్రేన్తో పెట్టాలన్నా చాలా ఇబ్బందితో కూడుకున్న వర్క్ అనమాట. సో అన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా పెట్టేస్తారు. కార్పెంటర్ అన్న వాళ్ళు చూస్తుండగానే వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో చూసుకోవచ్చు మనకు ఎక్కడైతే మనకు ఈ పోల్ ఉందో మెయిన్ పోలు 69 ఫీట్ పోలు. ఆ పోల్ నుంచి మనకి ఈసారి షెడ్ అన్న వాళ్ళు 73 ఫీట్ అని అంటున్నారు, ఒకరేమో 80 ఫీట్ అంటున్నారు. సో చూసుకుందాం లాస్ట్ వరకు అయితే మ్యాక్సిమం స్వామివారు 69 ఫీట్ కాబట్టి 69 ఫీట్ కన్నా ఒక దగ్గర మనకు ఒక 8-10 ఫీట్ల పైనే అన్న వాళ్ళు అయితే కొంచెం పెంచేసుకుంటారు. ఎందుకంటే పైన వాళ్ళు వర్క్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండకుండా సో వాళ్ళకు మంచిగా ఉండే విధంగా వర్క్ చేసుకునే విధంగా సో అన్న వాళ్ళు అయితే పైకి అయితే పెంచేసుకుంటారు. సో చూసుకోవచ్చు మీరు ఎంత వర్క్ అనేది జరిగింది అనేది. తొందరగా అన్న వాళ్ళు అయితే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు ఏదైతే మెయిన్ స్వామివారి స్టేజ్ ఉందో ఆ బేస్ లాగా అన్న వాళ్ళు అయితే రెడీ చేసేసి పెట్టుకున్నారు చూడండి. సో మనకు రైట్ సైడ్ ఒకటి కంప్లీట్ అయిపోతుంది చూస్తున్నాగానే. సో స్వామివారి దగ్గర వచ్చేసి మనకు ఈరోజు ఇది అప్డేట్ అనమాట. హాయ్ బ్రో. సో చూసుకోవచ్చు ఇది ఈరోజు మనకు ఉన్న అప్డేట్ అనమాట, బిగ్ అప్డేట్. సో ఎవరైనా మన ఛానల్ కొత్త చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ అండ్ చేసి కామెంట్ చేయండి. మళ్ళొక వీడియోతో మీ ముందరికి వస్తూ ఉంటా. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.